సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్వీస్ యూనివర్స్. ఈరోజు వచ్చేసి కొత్త సిఎస్ సీజన్ అయితే పడ్డది. సో గరీనా బాబాయ్ వచ్చేసి నన్ను గోల్డ్ 3లో పడేశాడు. మనమైతే ర్యాంక్ పుష్ అయితే చేద్దాం. సిఎస్ ఒక మ్యాచ్ చూద్దాం ఏమైద్దో, మనకు బూయా వస్తుందో లేకపోతే స్టార్ని పోగొట్టుకుంటాము. నేనైతే స్టార్ట్ చేసేస్తున్నా. ఓకే, ఓ త్వరగానే మ్యాచ్ పడింది, చూద్దాం ఏమైద్దో. సో ఫ్రెండ్స్, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో నా వీడియో చూసేవాళ్ళు వాళ్ళు వచ్చేసి కామెంట్ చేయండి, మీరు కాలేజా స్కూలా అండ్ అలాగే ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాయో లేదో. నా వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను వచ్చేసి స్కూల్ 7th క్లాస్, మీరేంటో కామెంట్ చేసేయండి. సో నేను ఫస్ట్ రౌండ్ అయితే G18 తీసాను, ఎందుకంటే M1873 ఇంత పెద్ద మ్యాప్లో కొట్టడానికి కొంచెం కష్టం అవ్వచ్చు. సో ఇది తీసాను. ఫ్లాష్ మ్యాన్, తను ఎవరో ఫ్లాష్ మ్యాన్ వచ్చి కొట్టేసినాడు ఫ్రెండ్స్. నేను అయినా చాలా ఓపెన్ ఇచ్చా, అది నా మిస్టేక్. ఇతను ప్రోలా ఉన్నాడు ఫ్రెండ్స్, చూద్దాం సెకండ్ రౌండ్ ఏమైద్దో. నేనైతే AN94 తీస్తున్నాను. దీంతో నాకు ఆడడం అంతగా రాదు, బట్ ప్రాక్టీస్ చేద్దామని తీస్తున్నాను. ఇదైతే అప్గ్రేడ్ అయితే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు చెప్పండి, మీకు ఏ గేమ్స్ ఆడడం అంటే ఇష్టమో, లైక్ BR ఆడడం అంటే ఇష్టమా, CS అంటే ఇష్టమా, కష్టం అంటే ఇష్టమా? నాకైతే BR ఇంకా కస్టమ్స్ అంటే బాగా ఇష్టం. దానిలో ఫేవరెట్ గన్ వచ్చేసి డెజర్ట్ ఈగల్ M187 లాంటివి వాడతాను. నాకైతే వన్ ట్యాప్ ఆడడం వచ్చు, మీరేంటో కామెంట్ చేయండి. ఓ సేమ్ ఇప్పటిదాకా కొట్టినాయన్ని మళ్ళీ వచ్చి కొట్టారు ఫ్రెండ్స్. M10 మొత్తం దింపేశాడు. నాకైతే అస్సలు ప్రాక్టీస్ లేదు, ఎందుకంటే నేను CS ఆడి ఒక 5 months దాకా అవుతుంది. చూద్దాం గెలుస్తామో లేదో. ఇక్కడైతే క్యారెక్టర్ స్కిల్ పడ్డది, 10 HP. సో టీమేట్ అయితే నాకు అయిపోయింది. ఇక్కడైతే 1v1 సిచ్యువేషన్. ఇప్పుడైతే తనైతే నన్ను కొట్టినాయని చంపేశాడు అనుకుంటా. ఇతని దగ్గర HP లేదు, బట్ స్టిల్ జోన్కి వెళ్ళిపోతున్నాడు. సో నో ప్రాబ్లం, చూద్దాం ఎవరు కొడతారు. సో ఇక్కడైతే ఒక షాట్ అయితే పడ్డది. ఇది యాక్చువల్లీ రష్ చేయాలి, అయితే ఎనిమీ అయితే ఎవరైతే వైట్ షర్ట్ అతను ఉన్నాడో సైడ్ తీసుకొచ్చి దింపేస్తున్నాడు. క్యారెక్టర్ స్కిల్ పడ్డది. నో, హెడ్ షాట్ వేస్తాడు. సో ఈ రౌండ్ కూడా పోయింది. ఈ రౌండ్ ఎలా అయినా కంబ్యాక్ ఇచ్చి కొట్టాలి మనం. నేనైతే AK-47 తీస్తా. వద్దులే, P90 తీద్దాం. సో ఫ్రీ ఫైర్ అతనైతే P90 అప్గ్రేడ్ చేశాడు. ఇప్పుడు ఎట్లా హెడ్ షాట్స్ పడతాయో చూద్దాం. ఇక్కడ నించుంటే అయితే లాంగ్ రేంజ్ నుంచి ఇది కొట్టేస్తారు. సో నేను షిట్, ఇక్కడ టీమ్మేట్ అయితే నాక్ అయ్యాడు. ఎనిమిది ఉన్నాడు అనుకోండి, నేను పోతా. కనిపించాడు. ఒకరైతే నాక్ చేస్తాను నేను. బ్లూ వాల్ వేసుకొని ఇతను డౌన్ చేసినాం. ఇప్పుడైతే లాస్ట్ 10 మిగిలి ఉన్నాను. నేను ఫస్ట్ అయితే హీల్ వేసుకుంటా.
నా టీమ్మేట్ అయితే ఇంకొక ఆయనకి రివైవ్ ఇస్తుండ్రు. వీళ్ళు వేసుకొని వెళ్ళి లాస్ట్ ఎనిమిని కూడా కొట్టేస్తా. నాకు ఆ లాస్ట్ ఎనిమి మాత్రం ఎక్కడున్నో కనిపించలే. మనం వెతకాలి. ఇప్పుడు నేను ఇటు వెనక నుంచి వెళ్ళి వెతుకుతాను ఫ్రెండ్స్. నేను అసలు ఎక్కడున్నాడు లాస్ట్ ఎనిమి? నాకు అసలు లాస్ట్ టైం ఎక్కడున్నాడు కనిపించలేదు ఫ్రెండ్స్. కనిపించాడు. షాట్ పడిపోయింది. ఇంకా ఈ రౌండ్ అయితే మనమే విన్ అయినాం. నెక్స్ట్ రౌండ్ కూడా ఎలా అయినా కొట్టాలి. నేనైతే ఫస్ట్ అప్గ్రేడ్ చేసేస్తా M4A1ని. ఇంకా మీరు చెప్పండి మీ ఫేవరెట్ గన్ ఏంటో. నాదైతే డెజర్ట్ ఈగల్. నాకు చాలా ఇష్టం డెజర్ట్ ఈగల్ అంటే. అండ్ మీరు చెప్పండి, మీరు వన్ ట్యాప్ ప్లేయరా లేకపోతే స్ప్రే ప్లేయరా? కామెంట్ చేసేయండి. కొద్దిసేపు అయితే ఇక్కడ ఉంటాను. చూద్దాం ఎనిమి ఎవరైనా వస్తారేమో. అట్నుంచి వస్తే ఈజీగా కొట్టేయచ్చు నేను, అందుకే ఇక్కడ ఉన్నాను. బట్ ఎవరు రావట్లే. మేబీ నేను పైకి వెళ్ళిపోతా. చాలా దాక్కొని ఆడుతున్నారు ఫ్రెండ్స్. అక్కడ ఎవరో ఉన్నారు ఎనిమి. ఇక్కడ ఒక ఆయన చాలా దాక్కొని ఆడుతున్నారు. ఇటు నుంచి డ్యామేజ్ పడుతుంది. అచ్చా ఎనిమి ఉన్నాడు, ఓపెన్లోనే ఉన్నాడుగా. ఇప్పుడు నేను వెనక నుంచి వెళ్ళిపోతా. సో ఈజీగా ఆ ప్రో ప్లేయర్ అన్న చూడండి, అతన్ని ఈజీగా కొట్టచ్చు. అందరు ప్యాక్ లోపల ఉన్నారు. ప్రో ప్లేయర్ ఎవరైతే అన్నానో వాళ్ళని కూడా కొట్టచ్చు. సో ఇప్పుడైతే పాయింట్స్ 2-2. చూద్దాం ఏమైందో. ఎలాగైనా మ్యాచ్ విన్ అవ్వాలి మనమైతే. నేనైతే గ్రోజా తీస్తాను, ఎందుకంటే నాకు గ్రోజా అంటే చాలా ఇష్టం. CSBR లాంటి మ్యాచెస్ ఆడేటప్పుడు చాలా ఈజీగా హెచ్ పడుతుంది. అలాగే బిఆర్లో అయితే అన్లిమిటెడ్ ఏమో కదా, ఇక్కడైతే అప్గ్రేడ్ అయింది. సో సైలెన్సర్ రావచ్చు. నేనైతే దాక్కొని కొట్టడానికి ట్రై చేస్తా. అక్కడ ఎనిమి ఉన్నాడు, బట్ స్కోప్లో చిన్న కూడా రెడ్ కనిపించలే. ఏంలో అయితే అస్సలు తను హెడ్ కూడా పెట్టట్లేదు. సో అది కొట్టడం చాలా కష్టం. కదులుతున్నాడు బట్ కొట్టలేకపోతుంది. ఓకే, ఇటు సైడ్ అయితే ఎనిమి డౌన్ అయిపోయాడు. ఇద్దరు డౌన్ అయిపోయారు. ఓ షిట్, ఇంకో ఆయనను కూడా కొడుతున్నారు. ముగ్గురు డౌన్ అయిపోయారు. నేను ఒక్కనే ఉన్నా. 1v4 సిచ్యువేషన్. ఒక డౌను. నేను మెల్లగా అటు నుంచి పోయి ప్యాక్ వేసేసుకుంటా. ఇంకొక డౌన్. వావ్, ఓపీ హెడ్ షాట్ పడ్డది. ఇంకొకరు కూడా డౌన్. ఇంకా లాస్ట్. అరే రివైవ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ కొట్టాల్సింది ఎట్లయినా. ప్రో ప్లేయర్ హెడ్ పడిపోయింది. ఇతను కొట్టలే. యాక్చువల్ అది కొట్టే రౌండ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇమీడియట్గా ఈమోట్ వేసిర్రు. ఈ రౌండ్ ఎలా అయినా కొట్టాలి. యాక్చువల్ నేను కొట్టాల్సిన రౌండ్ ఫ్రెండ్స్ అది. బట్ వాళ్ళు రివైవ్ ఇస్తూనే ఉన్నారు. నా దగ్గర కూడా హెచ్పీ లేకుండే, సో అవుట్ అయిపోయినా. నేనైతే ఇప్పుడు AK-47 ఇంకా బైజన్ తీసిన. ఇక్కడైతే నేను పైకి ఎక్కను. పైకి ఎక్కితే వాళ్ళు ఈజీ కొట్టేస్తారు నాకు తెలుసు. సో అక్కడికి వచ్చేపు ఉంటా. ఎనిమి ఓపెన్ ఇస్తే కొట్టేద్దాం. అక్కడ ఉంటే ఏం కాదు, ఎందుకంటే బయట ఉంటేనే బెటర్. ఎందుకంటే వాళ్ళు అటు సైడ్ నుంచి మౌంటైన్స్ పైకి ఎక్కి కొడతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ బయట ఉండడమే బెటర్.
ఓ షిట్, మా టీమ్మేట్ కూడా నాక్ అయిపోయాడు. నేను ఇప్పుడు పైకి వెళ్ళి రివైవ్ ఇవ్వాలా? రివైవ్ అవ్వదు, ఆ జోన్ వచ్చింది. నేను ఎందుకంటే ఇప్పుడు నేను రివైవ్ అని పోతే నాకే పడదు. నా వెస్ట్ లేపేసిండు ఎవరో ఏడవలి ఉందో. ఇప్పుడు నేను ప్యాక్ వేసుకుంటా, పక్కా వస్తాడు కొట్టడానికి నాకు తెలుసు. నేను బైజన్ తీసుకొని దింపేస్తా వచ్చినప్పుడు. ఓ ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్, అందుకే నా అంత ఫాస్ట్గా అవుట్ అయిపోయా. సో ఇప్పుడైతే 2v4 సిచ్యువేషన్, చూద్దాం కొడతారు లేరో. 1 డౌన్, కూడా ఆల్మోస్ట్ అవుట్ అయిపోయాడు. 2 డౌన్. ఓకే, ఇంకో లాస్ట్ కమాన్ కొట్టాల్సిందే. అక్కడ లాంగ్ రేంజ్ నుంచి కొడుతున్నారు. ఎవరో ఎనిమి వస్తుండు, కిందికి దిగిండు, కొట్టాలి. ఇంకా లాస్ట్ ఎనిమి 2v1 సిచ్యువేషన్. ఏస్. సో ఈ టీమ్మేట్ వచ్చేసి నేను తన టైటిల్ చూసాను, 6 years ఓల్డర్లో ఉంది. ఏస్ అయితే కొట్టాడు తను. ఇప్పుడు నాది కూడా లాస్ట్ రౌండ్లో ఏస్ అవుతుండే, బట్ చిన్న మిస్టేక్ వల్ల పోయింది. సో ఇప్పుడైతే నేను గ్రోజా ఇంకా P90 తీసిన. ఈసారి ఎలా అయినా కొట్టాలి, ఎందుకంటే చాలా మ్యాక్స్ ప్రిపేర్ అయ్యా. సో నేనైతే ఇక్కడ పైకి వచ్చి దాక్కుండా, ఇక్కడ నాకెవరో ఎనిమి అక్కడ కనిపిస్తున్నాడు, కొట్టడానికి ట్రై చేద్దాం. అరే నేను డ్యామేజ్ ఇచ్చా, బట్ నా టీమ్మేట్ కొట్టేశాడు. అక్కడ గ్యారేజ్లో ఎవరో ఉన్నారు, అప్పటి నుంచి కొట్టున్నాడు. నేను ఇది ఫుల్ కిల్ ట్రై చేస్తా. ఫుల్ కిల్ చేద్దామంటే అవ్వట్లేదు. గ్యారేజ్లో ఉన్న వాళ్ళు కూడా నాకు అవ్వట్లేదు. వెనక నుంచి వెళ్ళి సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్కి. ఒక డౌన్ అనుకున్నాం, ఒక డౌను, ఇంకొక ఆయన ఉన్నాడు. సో మనం ఫాస్ట్కి వెళ్ళి కొట్టేద్దాం. అక్కడ గ్యారేజ్లోనే ఉన్నాడు, లాస్ట్ ఒకటే ప్లేయర్ ఉన్నాడు. తనని కొట్టేస్తే మాత్రం భూయమంత. సో తనైతే ప్యాక్ వేసుకొని బయటకు వచ్చిండు, నేను ఈ నుంచి కొట్టేసాను హెడ్ షాట్. సో ఫైనల్లీ నేనైతే బాగా ఆడాను. మీ హానెస్ట్ రియాక్షన్ నా గేమ్ ప్లే మీద చెప్పండి. మనకైతే స్టార్ వచ్చింది, నేను ఫైనల్లీ బూయ వచ్చింది. నేనైతే రివార్డ్స్ కలెక్ట్ చేసుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలానే కామెంట్ చేయండి. బాయ్.